బాబు గారు నందిత శ్వేత నటించిన చిత్రమే హిడింబ. సో ఈ చిత్రం మనందరినీ పలకరించబోయే ముందు ఇవాళ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మనల్ని పలకరించబోతుంది. సో అశ్విన్ బాబు గారు, మీరు గ్యాప్ ఇచ్చారా వచ్చిందో తెలియదు కానీ ఈ చిత్రం తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎందుకంటే ఆయన క్రికెట్ స్టేడియంలో అయినా సిక్స్లు బాదుతూ ఉంటారనమాట, వెండి తెర మీదైనా అలానే ఉంటుంది. అద్భుతమైన చిత్రాలని మనందరికీ అందిస్తూ ఉంటారు. అండ్ ఎస్, మరి ఈ చిత్రం తర్వాత ఆయన ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మన ట్రైలర్ లాంచ్కి లీడ్ ఇచ్చేద్దాము. తేజ్ గారు, అక్కడ మైక్ ఉందా మీ దగ్గర? ఇచ్చారా? ఓకే. ఇక్కడున్న అశ్విన్ బాబు గారి అభిమానులు, సాయి తేజ్ గారి అభిమానులు, మీరందరూ ఓకేనా? ఇప్పుడు ట్రైలర్ చూడడానికి రెడీ కదా? ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కదా? అది కావాలి, ఆ ఎనర్జీ కావాలి, ఆ అరుపులు, ఆ విజిల్స్, ఆ చప్పట్లు, ఆ సౌండ్ ఉంటే దానికి వచ్చే మజానే వేరనమాట. ఓహో, మామూలుగా లేదు హాల్. సో ఇప్పుడు సాయి తేజ్ గారు, మీరు హిడింబ ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ ప్లే అయిపోతుంది. సో ఎస్, నేను ప్రశాంతంగా కిందకి దిగొచ్చు. ఇప్పుడు అశ్విన్ బాబు గారి హీరోగా, మా అనిల్ అన్న డైరెక్టర్గా, నందిత శ్వేత హీరోయిన్గా హిడింబ ట్రైలర్ లాంచ్. ట్రైలర్ ప్లే. Sound. The pattern red. Once more. క్రేజీగా ఉన్నాడు కదా. చాపు కింద నీరులా మిస్సింగ్ కేసు 1 కాదు 2 కాదు ఏకంగా 16. హోమ్ మినిస్ట్రీ బీట కింద పెట్టుకున్నాను కదా, అది నాకు. ఈ కేసులో అతను ఫాలో అవుతున్న ప్యాటర్న్ రెడ్. సాధారణంగా ఒక హెల్దీ హ్యూమన్ అయి 100 రంగులు మాత్రమే చూడగలుగుతుంది. తప్ప ఇంకేం కనిపించు. అసలు కిడ్నాపర్కి ఏం కావాలి? మనం వాళ్ళని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? కళంగా ముసుగులు మంచిగా బుద్ధికి దొరకని రహస్యం ఉండదు. ఈ 4 కొమ్ముల మాస్క్ ఏంటి? దీనికి ఈ కేసుకి లింక్ ఏంటి? కొన్ని కథలు చరిత్రగా మిగిలిపోతాయి, కొన్ని కథలు చరిత్రలో కలిసిపోతాయి. బా
సో హారర్ కామెడీస్తో ఇప్పటివరకు మనల్ని ఎంటర్టైన్ చేశారు అశ్విన్ బాబు గారు, కానీ ఇప్పుడు చాలా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్తో మన ముందుకు వస్తున్నారు అనమాట. ఏంటి మనం వేచి చూడాల్సిందే. ఎస్ అనిల్ గారు, మీరు అసాధ్యుడు అని తెలుస్తూనే ఉంది, మామూలుగా కాదు, పరిగెడుతుంది అనమాట రన్ సినిమా అసలు. ఎస్ ఎస్ అమేజింగ్ చిత్రాన్ని మనకిచ్చే డైరెక్టర్ అండ్ అంతకంటే అద్భుతమైన క్రేజీగా ఉండే ఒక సబ్జెక్ట్తో మన ముందుకు వస్తున్నారు. హిడింబా ఏదో ఒకసారి అనండి. మీరు అంటుండే ఆ వైబే వెరైటీగా ఉంది తెలుసా, చాలా చాలా బాగుంది, క్రేజీగా ఉంది. ఒకసారి మళ్ళీ అనండి. నైస్. సో అందుకనే ఇంత మంచి సినిమాకి సో ఎన్నో మంచి పెద్ద పెద్ద సినిమాలు మనందరికీ అందించిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకరా గారు సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఎస్వికేసి ఇది యాక్చువల్లీ ఎస్విసిసి ఎంతో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అందరికీ తెలిసిందే. ఎస్వికేసి అనమాట ఇది. ఈ ప్రొడక్షన్ హౌస్ కూడా అంత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీధర్ గారు కూడా అలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనందరికీ అందించాలని కోరుకుందాము. అండ్ ఎస్ అనిల్ గారు, మీరు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఈసారి ఇవ్వకండి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో రావాలి అండ్ హిడింబాతో అది మొదలవ్వాలి. హిడింబా సౌండ్ వింటుంటే ఎంత క్రేజీగా ఉందో అండ్ సక్సెస్ సౌండ్ కూడా అంతే క్రేజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీంని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఇంత మంచి విజువల్స్ మనందరికీ అందించిన డిఓపి బి రాజశేఖర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. డిఓపి వచ్చారా, వారు ఉన్నారా ఇక్కడ? ఉంటే వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సౌండ్ మామూలుగా లేదు. ప్రతి సినిమాకి ఎస్పెషల్లీ థ్రిల్లర్ జోనర్కి సౌండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అలాంటి సౌండ్ని క్రియేట్ చేసిన వికాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వికాస్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వికాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సినిమా అంతా పరిగెడుతుంది, సో దానికి మెయిన్ గారు ఇక్కడ ఉంటే ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అద్భుతమైన డైలాగ్స్ మనందరికీ అందించిన సో కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. డైలాగ్ రైటర్ కళ్యాణ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో యాక్టర్స్లో ఇక్కడ ఇన్ కేస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటే వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రఘు కుంచే గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో రఘు కుంచే గారు యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా, హోస్ట్గా ఇలా ఎన్నో పాత్రల్లో మనం ఆయన్ని చూడడం జరిగింది. అండ్ సంజయ్ స్వరూప్, వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సాహితీ, వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సుధీర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. మరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి మనందరి ముందుకి తీసుకొస్తున్న శ్రీధర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్రీధర్ గంగపట్నం, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ అనిల్ కన్నెగంటి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అనిల్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో నా మాటలతో పాటు మీ చప్పట్ల సౌండ్తో ఇప్పుడు అనిల్ గారు వేదిక మీదకి రాబోతున్నారు. సో ఈ చప్పట్లు ఇలానే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా మోగించాలి థియేటర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా ఎన్నో పాత్రల్లో అత్యద్భుతంగా నటించిన అమ్మాయి ఇప్పటికీ ఎప్పటికీ అంతే అందం తరగకుండా మెయింటైన్ చేస్తూ అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని మనందరికీ అందిస్తున్న నందిత శ్వేత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో మరి ఆయన కొడితే సిక్సర్లతో చేస్తారు సెంచరీలే. సో వెండి తెర మీద మనందరికీ పరిచయమే. సో ఆల్రెడీ హిట్స్ కొత్త ఏం కాదు, అందుకోవడం జరిగింది. బట్ ఎస్ ఇప్పుడు గ్యాప్ని ఫిల్ చేస్తూ ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది. మరి హిడింబా చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న హీరో అశ్విన్ బాబు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చిత్రాలు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆడుతుంటేనే చాలా సంబరపడుతున్న సందర్భాలు ఇవి, రోజులు ఇవి. అలాంటిది 100 కోట్ల వరకు చిత్రాన్ని తీసుకెళ్లి తన సత్తాని చాటిన సుప్రీం హీరో సాయి తేజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
ఒక్క నిమిషం అండి, ఛానల్స్ ఒక్కసారండి, సేమ్ అలానే కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చొచ్చు, నవ్వచ్చు. ఓకే, సో ముందు కళ్యాణ్ చక్రవర్తి గారికి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది మైక్. మాటలు అందించారు కాబట్టి ముందు మాటలు మీరే మొదలు పెడతారనమాట. అక్కడ తీసుకో. యా, సినిమా అంతా నేనే మాట్లాడాను, సో ఇక్కడ వేరే వాళ్ళు మాట్లాడితే కూడా చాలా బాగుంటుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇంకా ముందుకు రమ్మంటారు. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా సినిమా అభిమానులకి, విశేషించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి వచ్చినటువంటి మన బ్రో సాయి ధరమ్ తేజ్ గారికి, అదేవిధంగా ఈ సినిమా గురించి నేను సింపుల్గా ఒక మాట చెప్తానండి. రాముడు ఎవరో మనల్ని ఫాలో అవుతారు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన గురించి చదువుకుంటారని అడవులకు వెళ్ళలేదు, రామాయణం అంత నడవలేదు, రావణాసురుని చంపలేదు. అంటే ఒక మంచి మాట చెప్పడానికి, ఓ మంచి మాట చెప్పాలి కాబట్టి ఒక కథ రాయాల్సిన పని లేదు. ఒక కథ రాస్తే అందులో నుంచి ఒక మంచి మాట ఖచ్చితంగా వస్తుంది. ఆ మంచి మాట ఈ హిడింబా సినిమా. మీరు రేపు థియేటర్లో చూస్తారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనందరం పరీక్షలు రాసాం, ఎన్నో పరీక్షలు రాసాం. ఆ పరీక్షలు మీరు చూసుంటారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇస్తారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఆ ఒక అక్షరం వదిలిపెట్టేసి అది రాయమంటారు. నేను చెప్తున్నాను, అక్షరాల మధ్య ఖాళీలు పూరించడానికి చాలా విజ్ఞానం కావాలి, కానీ సృష్టించడానికి వివేకం కావాలి. అటువంటి వివేకం ఉన్నటువంటి మా తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది దర్శకులు లాంటి అనిల్ కన్నెగంటి గారికి ఈ సినిమాలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరి ఫేవరెట్ యాక్టరు, మొన్న టాలీవుడ్ సీజన్ తర్వాత ఫేవరెట్ క్రికెటర్ యాక్టరు మన హీరో అశ్విన్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు కూడా నాకు బ్రోనే. ఎందుకంటే వారి సోదరుడి పేరు కళ్యాణ్ చక్రవర్తి, నా పేరు కూడా కళ్యాణ్ చక్రవర్తి. ఎవరో రాజుగారి గది సినిమా చూసి కళ్యాణ్ చక్రవర్తి అని అందులో పేరు ఉంటుంది, అది నేనే అనుకో. నాకు అప్పట్లో చాలామంది కాల్ చేశారు కళ్యాణ్ చక్రవర్తిని అని. అప్పుడు కళ్యాణ్ చక్రవర్తిని కాకపోయినా ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తిని ఎందుకు నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. సో అదేవిధంగా ఈ సినిమాలో 2 పాత్రలు చాలా బలమైన పాత్రలు. ఆ 2 పాత్రలు, నాకు నచ్చిన పాత్ర వేరే ఉంది, అది మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. ఒక క్యారెక్టర్ ఉంది, ఆ సినిమా చూశాక మీరే చెప్తారు. ఈ సినిమాలో అంటే బుద్ధి, బలం 2 అంశాలు ప్రతి మనిషిని నడిపించడానికి. బలం అశ్విన్ అయితే, బుద్ధి అనితా శ్వేత గారు ఈ సినిమాకి. ఈ 2 కలగలిపి నడిపినటువంటి సినిమా ఇది. ఈ సినిమా తాలూకు వేవ్ లెంత్ ఎంత అనేది మీరు ముందు చూస్తారు. ఆ సినిమా తాలూకు స్టామినా అదంతా మనం ముందు మాట్లాడుకుందాం. బట్ ట్రైలర్లో మీరు చెప్పాను, కళ్ళకు కనపడినటువంటి ముసుగులు ఉంటాయేమో కానీ బుద్ధికి దొరకని రహస్యం ఉండదని. ఈ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి మాట చెప్పాము. అదేవిధంగా మీరందరూ హిడింబా అంటారు, మనకు తెలుసు, చరిత్రలో మనం చూసాం. హిడింబాసురుడు, బకాసురుడు, అనేక మంది అసురులు ఉన్నారు. కానీ ఒక్క హిడింబాసురుడికే ఉన్నటువంటి ఒక ప్రత్యేకత చెప్తాను. ఎందుకంటే చాలామంది రాక్షసులు ఊర్ల మీద పడి అప్పట్లో చాలా హింసించేవాళ్ళు, వాళ్ళని చంపడానికి రాజులు, పురాణాలు, కథలు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఏ రాక్షసుడికి లేని ప్రత్యేకత ఒక్క హిడింబాసుడికి మాత్రమే ఉంది. ఏంటంటే, కథ చెప్పట్లేదండి, హిడింబాసుడి కథ చెప్తున్నాను. హిడింబా కథ చెప్పట్లేదు, నేను హిడింబాసుడి కథ చెప్తున్నాను. వెంటనే అనిల్ గారు తట్టారు. లేదండి, కాన్షియస్లోనే ఉన్నాను. సో హిడింబాసుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, తన వరకు ప్రమాదం వస్తే తప్ప ఎవరిని అతను హింసించి చంపలేదు. అంటే ఆకలి కోసం చేసిన వేట హిడింబాసుడి కథ, అలాగే ధర్మం కోసం జరుగుతున్న వేట ఈ కథ, హిడింబా కథ. ఈ కథ తాలూకు మరిన్ని విశేషాలు రేపు సినిమా రిలీజ్ ఈవెంట్లో కానీ తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి మా నిర్మాత గంగపట్నం శ్రీధర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుర్తుపెట్టుకోండి, నా ఫేవరెట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఒకటి ఉంది, అది ఖచ్చితంగా నేను అయిపోయాక చెప్తాను. అదేవిధంగా మా రఘు కుంచ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో షర్మిల గారు ఆ డైరెక్టర్, రండి. అంటే ఇద్దరిని పిలిచాను నేను, యాక్టర్స్లో సాహితీ గారిని, ఆర్ట్ డైరెక్టర్లో షర్మిల గారిని. ఎస్, మాట్లాడండి షర్మిల గారు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది యాక్చువల్లీ ఈరోజు ట్రైలర్ లాంచ్కి రావటం.
This film literally is our little baby. We conceived it with a very great care and we made our sweat, blood and made this film. Actually, audience గా మనకు ఒకటి నచ్చుతుంది, ఒక జానర్లో చేయాలని. టెక్నీషియన్కి వచ్చినప్పుడు అది ఎక్కడో చేయలేకపోవడం జరుగుతుంది, కానీ ఈ సినిమా ఆడియన్గా టెక్నీషియన్గా తీర్చిదిద్దిన సినిమా అండి. నా మోస్ట్ ఫేవరెట్ జానర్ ఇది. అండ్ బియాండ్ ది ఆల్ ఆర్డ్స్ వీ హ్యావ్ ఎక్సెల్ ద పార్ ఎక్సలెన్సీ ఇక్కడ సూపర్ డూపర్ చేసాము. ఐ థింక్ ట్రైలర్ స్పీక్స్ ఇట్. సినిమాలో ఇంకా చాలా ఉంది. ఐ హోప్ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. ఈ ఆపర్చునిటీ నాకు ఈ సినిమా ద్వారా ఇచ్చినందుకు అనిల్ గారికి, మా ప్రొడ్యూసర్స్ అండ్ తోటి టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Yeah, sir, Rashekar sir, I owe you a big time, sir. Without you, my sets are never this big without sir. So thank you so much. I hope everybody will enjoy this film. Thank you, Andy. Thank you so much. థ్యాంక్ యూ షమ్లా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మామూలుగా లేవు విజువల్స్, అసలు నెక్స్ట్ లెవెల్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన ప్రెస్ పీపుల్స్, మీడియాస్, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ అందరికీ నమస్కారం అండి. శ్రేయా మీడియా, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ నమస్కారం అండి. చీఫ్ గెస్ట్ సుప్రీం హీరో నమస్కారం అండి. థ్యాంక్ యూ, వెల్కమ్. వీఆర్ రియలీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో చాలా స్లీప్లెస్ నైట్, హార్డ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. అది మా అందరికీ తెలుసు ఇక్కడ. సో దీని తర్వాత అని చెప్తా దాని గురించి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ గారికి. హిట్ రాకపోతుంది ఈ పిక్చర్లో, అది మాత్రం నిజం. హిడింబా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ గారు, అశ్విన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అதாவது అడిగినది అన్నీ ఇచ్చి, ఎక్విప్మెంట్ ఏదో కాంప్రమైజ్ చేయకుండా అడిగినది అన్నీ ఇచ్చి ఇది మంచిగా వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ కూడా దీనివల్ల ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టుడే. సో అందరికీ థ్యాంక్స్ అండి. ఏకే ఎంటర్టైన్మెంట్ ప్రసెన్స్ అనిల్ సుంకర గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 24 క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ. గుడ్ లక్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అక్కడ నుంచి లవ్ యూ అని వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు కొంచెం నాకు నర్వస్గా ఉంది. ఫస్ట్ టైం నాకు స్టేజ్, ఎప్పుడు అక్కడ ఉంటాను, నాకు చివరి ఉంటాను. ఈరోజు ఫస్ట్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. హిడింబా అనే మూవీ, ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇది ఒక డిఫరెంట్ స్క్రిప్ట్, ఇందులో డిఫరెంట్ జర్నర్స్ ఎక్స్ప్లోర్ చేసాము. హోప్ ట్రైలర్ మ్యూజిక్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే మీరందరూ ఇలా హిడింబాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యమైన థ్యాంక్స్ నా డైరెక్టర్ గారికి. చాలా పేషెన్స్గా నేను చేసే వర్క్స్ అన్నిటికీ పేషెన్స్గా విని ఇన్నోవేటివ్గా వర్క్ తీసుకున్నారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హీరో గారు. హీరో గారు లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్లో లేను. హీరో గారే నాకు నా మీద నమ్మకం ఉండి, అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలంటే కొంచెం గట్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్కి, ఓకే ఎంటర్టైన్మెంట్స్కి అందరికీ నా థ్యాంక్స్. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నర్వస్నెస్ ఏది? Did you know that learning Microsoft Power BI అటువంటి ఆ విరూపాక్షుడే ఈవేళ ఈ హిడింబాసురుని లాంచ్ చేయడానికి వచ్చాడు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి శుభసూచకం ఇది. అండ్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు ట్రైలర్ చూశారు. నచ్చిందా? అయితే నేను ఇప్పుడు మీకు ఒక స్లోగన్ క్రియేట్ చేస్తాను, మీరు హిడింబా అని చాలు. డిమ్ 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 డిమ్. ఇది సినిమా 100 రోజులు ఆడే వరకు మాట్లాడతాం అలాగే దీన్నే. అండ్ యా, థ్యాంక్ యూ అనిల్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్.
ఈ క్యారెక్టర్కి నన్ను ఏ క్యారెక్టర్ నేను చెప్పలేను, ఈ క్యారెక్టర్ నన్ను సజెస్ట్ చేసినందుకు పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఓకే. అండ్ అశ్విన్ తమ్ముడు, ఈ సినిమా తర్వాత నీ గ్రాఫ్ బాగా పెరగబోతుంది, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. బాగా 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 పెరుగుతుంది. అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నందిత, తను ఈ సినిమాలో ఒక కర్తవ్యంలో విజయశాంతి గారు ఏ రేంజ్లో చేశారో ఈ సినిమాలో ఆవిడ ఆ రేంజ్లో చేసిందనమాట. సో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మ్యూజిక్ చాలా బాగుంది సార్. యాజ్ ఎ మ్యూజిషియన్గా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఫ్రమ్ హార్ట్ ఐమ్ టెల్లింగ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన వ్యక్తి డిఓపి అండి, రాజశేఖర్ గారు. ఇంకా మనిషి చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉన్నాడో, అదే స్టైల్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు చాలా 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 పాపం ఆయన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు అద్భుతంగా లాక్కొచ్చారు. ఈయనకి అంతా మంచి జరగాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చూసి అనిల్ శంకర్ గారు ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యి దీనికి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక మంచి నిర్మాత వచ్చి ఈ సినిమాకి ఒక మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఈ విజయానికి మీరందరూ సహాయపడాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘుకుంచ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ వచ్చిన ప్రెస్ వాళ్ళకి థ్యాంక్స్, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయిధరం తేజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేయడానికి అశ్విన్ గారు, నా ఫ్రెండ్స్ సందీప్, రాజశేఖరు, వీళ్ళతో అందరం కలిసి మేము స్టార్ట్ చేసాం. అశ్విన్ గారు సపోర్ట్ లేకపోతే అసలు సినిమా జరిగేది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమా మాట్లాడుతుంది అంటున్నారు అంతే కదా మీరు, రేపు రిలీజ్ అయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్, మరి హిడింబా సౌండ్ మామూలుగా లేదు కదా, ఈ సౌండ్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన సుప్రీం హీరో మా సాయిధరం తేజ్కి వెరీ 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 థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. రాదు, అది మా జాబ్ కాదు, ఈయన జాబ్ అది. ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ, అలాగే స్పెషల్గా ప్రెస్, మీడియా, మీరు లేకపోతే ఏ సినిమా లేదు. సో వచ్చి ఫస్ట్ ట్రైలర్ కానీ ఏ కంటెంట్ వచ్చినా మీరే తీసుకెళ్ళి చూపిస్తారు సొసైటీకి. చాలు సార్, బాగుందా? యా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక మంచి కంటెంట్ తీయాలి, దానికి ఏం కావాలి అని చాలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు ప్రతి డైరెక్టరు. అలాగే ఎక్కడో ఒక చిన్న థాట్, హిస్టరీలో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి కదా, వీటిలో ఏదో ఒక మంచి సీక్రెట్ని పట్టుకుని సినిమా చేస్తే అది చివరిదాకా మంచి స్క్రీన్ ప్లేతో తీయొచ్చు అని అనిపించి ఒక పాయింట్ ఏదైతే దొరికిందో దాన్ని డెవలప్ చేస్తూ వెళ్తున్న ప్రాసెస్లో ఒకరోజు అశ్విన్ కాల్ చేసి ఫోన్లో చెప్పా కదా, ఇలా ఉంది అంటే చాలా బాగుంది, ఇది చేద్దాం. యాక్చువల్గా 4-5 కథలు చెప్పాను దానికి అంతకుముందు, ఇది చాలా బాగుంది వెంటనే చేద్దాం అని చెప్పేసి ఎక్సైటెడ్. సో గంగపట్నం శ్రీధర్ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి, సార్ ఇది కదా, ఇలాంటి కదా అంటే ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు. చాలా బాగుందండి సినిమా. యాక్చువల్గా అప్పుడు సెకండ్ హాఫ్ అంతా కేరళలోనే ఉంది. సో మాది కేరళ కదా, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి కేరళలో షూట్ చేయటం అని చెప్పేసి ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు కథకు ముందు. సో అలా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. బట్ టేక్ ఆఫ్ అయ్యి ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లాగే కరోనాకు ముందు అయింది, అది అట్లాగే కంటిన్యూ అవుతూ చాలా స్ట్రగుల్స్ అండి. తెలియదే ఉంది, ప్రతి సినిమాకి 2 సంవత్సరాల కిందట స్టార్ట్ అయిన ప్రతి సినిమాకి ఉండే స్ట్రగుల్స్ అని ఈ సినిమాకి వచ్చాయి. బట్ ఈ సినిమాకి ఎదురైన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్. అంటే ప్రాసెస్లో ఎవ్రీ ఫ్రైడే ఒక 2 సినిమాలు చూస్తాం డెఫినెట్గా, అది మన మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, ఇది బాగుంది కదా ఇదేంటనేది. సో సినిమా క్విక్గా షూటింగ్ అయిపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ని బయటపడి తొందరగా షూట్ చేసి బయటకు వచ్చేస్తాం. ఎప్పుడైతే సినిమా అలా వెళ్తుందో, ప్రొలాంగ్ అవుతూ వెళ్తూ ఉందో కొన్ని స్ట్రగుల్స్లో ఉండి, ప్రతి సినిమా చూసినప్పుడల్లా ప్రతి ఫిల్మ్ మేకర్కి వచ్చే ప్రాబ్లం అండి ఇది. అంటే ఎక్కువ డ్యూరేషన్ తీసిన ప్రతి ఫిల్మ్ మేకర్కి వచ్చే ప్రాబ్లం ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడి, లేదు మనం ఏ కథ అయితే అనుకున్నామో అదే తీయాలి అని ప్రాపర్గా డే 1 ఏదైతే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నామో అదే స్క్రిప్ట్ని ట్రావెల్ చేసి తీసుకొచ్చాం చివరిదాకా. ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఒక ఒరిజినల్ కాన్సెప్ట్, ఒక ఒరిజినల్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొచ్చాం. సో ఈ ప్రాసెస్లో చాలామంది కంట్రిబ్యూట్ చేశారు. నా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి నా డిఓపి, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, షర్మిల,
ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ చెప్పుకుంటుంది ఎడిటర్ వర్మ గారు. సో ఆయన హెల్ప్ కూడా చాలా చాలా ఏమంటారు దాన్ని వాల్యుబుల్. సో కంటెంట్ ఇలా చేసిన తర్వాత సార్ ప్రాసెస్ ఇలా వెళ్తుంది, కొంచెం చిన్న డివియేషన్ ఉంటే బాగుంటుందని. సో మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. అంటే టెక్నీషియన్స్ అందరూ కొత్త కంటెంట్, ఫ్రెష్ కంటెంట్ దీన్ని ఓన్ చేసుకుని ప్రాపర్గా చేస్తే మంచి అవుట్పుట్ వస్తుందన్న వేలో కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ప్రాసెస్లో అందరికంటే కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్. ఒక 2.5 years మధ్యలో కరోనాకు లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ మా, లవ్ యూ. అవుల్ ఉంటుంది, సో పవర్ఫుల్. అవుల్కి ఒక స్పెషల్ రోల్ ఉంది సినిమాలో. అది వచ్చినప్పుడల్లా ప్యాంట్లు తడిచిపోతాయి, అది ఉంటుంది. సో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ప్రాపర్, అది యాక్చువల్గా జనర్ ఏంటి అని చాలామంది అడిగారు నన్ను. ఇట్స్ అ హైబ్రిడ్ జనర్. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నుంచి ఒక హిస్టారికల్ ఫిక్షన్కి వెళ్తుంది. సో ప్రాపర్ హైబ్రిడ్ జనర్ని ఈ మధ్య ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. హైబ్రిడ్ జనర్లో కూడా ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంది. సో నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఎవరో టచ్ చేయలేదు ఆ కంటెంట్ని. సో అది చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీ అందరికీ ఒక మంచి గూస్ బంప్స్ మూడ్ ఇస్తుందని చెప్పేసి నేను కాదు, మా టీం మొత్తం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ సినిమా బయటకు వచ్చి మీ అందరికీ బాగా నచ్చి ఒక మంచి హిట్, ఇండస్ట్రీకి ఒక మంచి హిట్ ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. అంటే అఫ్కోర్స్ ఆ హిట్ ఇస్తే మేమంతా బాగుంటాం, మా ఫ్యామిలీ, మా కెరీర్లన్నీ బాగుంటాయి కాబట్టి ఆ స్వార్థంతో చేసిందే. బాగా కష్టపడ్డాం, బాగా చేసాం, మంచి కంటెంట్ తీసాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీధర్ గారు, ఈ జర్నీలో 3 years నాతో పాటు మీరు కూడా, అందరం కష్టాలు చాలా వచ్చినాయి, బట్ ఎదుర్కొంటూ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ దాకా లాక్కొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే అనిల్ సుంకర్ గారు నా వెల్విషర్ అండి, నాకు ఒక బ్యాక్ బోన్ అనమాట ఫస్ట్ నుంచి. సో ఏ స్టోరీ చేసినా ఆయనతో డిస్కస్ చేస్తా. తనకి ఇది చూపించగానే వెంటనే చాలా ఎక్సైట్ అయ్యారు. అనిల్ వెరీ గుడ్ కంటెంట్, ఇది చాలా ఫ్రెష్గా ఉంది, ఇది ప్రాపర్గా బ్యాక్ చేసి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన ప్రజెంట్స్ మీదకి తీసుకొచ్చాం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రజెంట్స్తో వస్తుంది ఇప్పుడు హిడింబా. సో అనిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు నాకు బ్యాక్ బోన్ లాగా ఉన్నారు, అలాగే ఉండాలి ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్వేత డైనమిక్, యా ఒక మంచి పర్ఫార్మర్ కావాలి, తన షోల్డర్స్ మీద ఈ కథ క్యారీ చేయాలి అని అనుకున్నప్పుడు మాకు వచ్చిన ఏకైక ఆప్షన్ శ్వేత. సో చాలా సినిమాలు చూసాం, ఎక్కడికి పోతావో చిన్నవాడి దగ్గర నుంచి. సో ఒక పర్ఫార్మర్, స్ట్రాంగ్ పర్ఫార్మర్ కావాలి, క్యారీ చేయాలి, క్యారెక్టర్ మొత్తం క్యారీ చేయాలన్నప్పుడు తను కల్పించింది. సో తను ఏదైతే మేము రాసామో అది ప్రాపర్గా దాన్ని ఒక 10% నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేసింది, తను అలా యాక్ట్ చేసింది. థ్యాంక్ యూ శ్వేత. అలాగే అశ్విన్ యాక్చువల్గా ఒక 5-6 సినిమాలే చేశాడు. సో తను ఎక్కువ జానర్లు చేయలే, హర్రర్లోనే ఎక్కువ ఒక ఫ్రాంచైజ్ మొత్తం హర్రర్తో చేశాడు. తర్వాత జత కలిసే అలా డిఫరెంట్ కథలంటే బాగా ఇష్టం తనకి. సో తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటి అనేది మీకు ఈ సినిమాతో తెలుస్తాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక ఎపిసోడ్కి వికాస్ ఎన్నిసార్లు చూసినా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. రీ రికార్డింగ్ దగ్గర నుంచి డీటెయిల్స్ మిక్సింగ్ వరకు చూసినా, ఎన్నిసార్లు చూసినా, అంటే నేను ఎంత హైప్ ఇచ్చినా కానీ అది రీచ్ అవుతుంది మీకు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్. సో థ్యాంక్ యూ వికాస్. అశ్వినే నాకు పరిచయం చేశాడు. యాక్చువల్గా తను పరిచయం చేయకపోతే ఈ సినిమాకి ఇంత మ్యూజిక్ సెట్ అయి ఉండేది కాదు. థ్యాంక్ యూ డార్లింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలాగే నాకు మధ్యలో అప్పుడప్పుడు ఏదన్నా లో అయినప్పుడు, దీన్ని కొంచెం అప్ చేయాలి, కొంచెం మోటివేషన్ కావాలి అనుకున్నప్పుడు నాకు ఎప్పుడు పక్కనే వెనకాల ఉండి హెల్ప్ చేసిన ఓంకార్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. భయ్యా, రఘు భయ్యా, అలాగే యాక్ట్ చేసిన అందరూ ప్రాపర్గా వాళ్ళ పరిధి మేరకు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. లైక్ దీంట్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ మకరంద్ దేశపాండే గారు చేశారు. మకరంద్ దేశపాండే గారు చేసిన ఆయన్ని చూస్తే, బయట ఎక్కడన్నా చూస్తే భయపడతారు, ఇంకంతే. భయపడటం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇందాక చెప్పాను కదా, ఆవులు చూసినప్పుడు ఎలా ఉంటుందో అంతకన్నా ఒక లోపల నుంచి వస్తుంది. ఇది తెలుసు హరి. డన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆల్రెడీ వస్తుంది, ట్రెండ్ అవుతుంది ప్రస్తుతం ఇది ఇండియాలో. థ్యాంక్ యూ వెరీ మచ్ మై పిఆర్ టీమ్. వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు డైనమిక్ హీరోయిన్ అని ఇందాక నుంచి సౌండ్ వినిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు నందిత శ్వేతకి చేద్దాం మైక్.
హియర్ వి ఆర్ ఫైనలీ. నమస్తే అండి అందరికీ. చాలా స్టేజ్లో నిలబడి మాట్లాడినా చాలా మూవీస్ గురించి, బట్ ఈరోజు చాలా నర్వస్గా ఉంది నాకు. హిడింబా హ్యాస్ సో మెనీ థింగ్స్ ఇన్సైడ్. మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తారు, కమింగ్ డేస్ మూవీ చూస్తారు, కానీ ఆ మూవీ చేయడానికి బిహైండ్ సో మచ్ స్ట్రగుల్, effort, hard work, time, money and emotion, ఇదంతా కలిసి ఈ మూవీ జరిగిందనమాట. ఏకే ఎంటర్టైన్మెంట్, అనిల్ సుంకర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీధర్ గారు ఇంత పేషెన్స్గా ఎన్ని రోజులు వెయిట్ చేసి ఒక మంచి మూవీ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్. అండ్ హియర్ ఇట్ కమ్స్ సుప్రీం హీరో. కనిపిస్తున్నారా? షాడో పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇది హిడింబా మూవీ గురించి కాదు, తేజ్ గారి గురించి. ఇది సెకండ్ టైం గెస్ట్గా నా మూవీకి వస్తున్నారు. ముందు అక్షర మూవీకి వచ్చారు అండ్ ఇప్పుడు వస్తున్నారు. మన లైఫ్లో చాలా చాలా ఇన్స్పిరేషన్స్ ఉంటుంది, రైట్? పీపుల్ ఉంటారు, ఇన్సిడెంట్స్, సిచ్యుయేషన్స్ చాలా ఉంటుంది. నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ తేజ్ గారు. ఐ వాంట్ టెల్ దిస్ ఆన్ స్టేజ్. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్. అది మించి కాన్ఫిడెన్స్గా మళ్ళీ వచ్చి ఒక హిట్ కొట్టారు చూడండి, అది ఇన్స్పిరేషన్. సో కంగ్రాచులేషన్స్, యువర్ లక్కీ చామ్ అండ్ మీ పాజిటివిటీ అండ్ లక్ మన మూవీ కూడా కావాలి, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. బట్ గెస్ట్గా మాత్రం నా మూవీకి వస్తున్నారు. ఎప్పుడు నన్ను కాస్ట్ చేశారని నేను అడగాలనుకుంటున్నాను. మీరు చెప్పకద్దు, డైరెక్టర్ ప్రొడ్యూసర్కి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పండి. ఇప్పుడు అప్పుడే మైక్ వెళ్ళిపోతున్నారు ఆయన. నాకు సో ఇది మీనింగ్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక సూపర్ స్మైల్ అయితే ఇచ్చారు, నాకు అర్థమైపోయింది. కమింగ్ మూవీస్లో నేను ఉంటానని. థ్యాంక్ యూ తేజ్ గారు. అండ్ ఎస్, కమింగ్ టు హిడింబా. మీరు ట్రైలర్ చూశారు, నేను సూపర్ ఉంది. ఒక గూస్ బంప్స్ వచ్చిందా? ఇంతే నా సౌండ్. థ్యాంక్ యూ. మూవీ ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ ఆల్ ద ఎఫర్ట్ అనిల్ గారు నా గురించి చెప్తుంటే నాకు ఎమోషన్ అయింది. కానీ అనిల్ గారు ఎవ్రీ డే షూట్లో ఇన్ని ఐ థింక్ ఇయర్స్ అని చెప్పొచ్చు, అంత పేషెన్స్గా వెయిట్ చేసి అంత కూల్గా ఈ మూవీని ఒక క్వాలిటీగా ఒక గొప్పగా తీసుకొచ్చారు. ఆ స్క్రీన్ మీద అంత క్వాలిటీ ఉంటుంది. సో ఆల్ యువర్ ఎఫర్ట్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ సూన్. సో ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ నాకు ఇలాంటి రోల్ ఇంత కాన్ఫిడెన్స్ పెట్టుకొని నన్ను కాస్ట్ చేసినందుకు బోత్ యాక్చువల్లీ మై నన్బా అశ్విన్ బాబు. సో బోత్ రీజన్ నేను ఈ మూవీకి రావడానికి. సో ఎస్, సో చాలా వాల్యూ ఉండే క్యారెక్టర్, చాలా రెస్పాన్సిబిలిటీ ఉండేది. సో ఐ హోప్ అది నేను ఫుల్ఫిల్ చేసిన అని. అండ్ యార్ హీరో అశ్విన్ బాబు, నన్బా ఫ్రెండ్, వెల్ విషర్, ఆల్ ఇన్ వన్ ఫర్ ద ఫిల్మ్. వితౌట్ హిస్ సపోర్ట్ ఈ ఎంటైర్ ఫిల్మ్ ఇంత మంచిగా రావడానికి అవ్వదు. నాట్ ఓన్లీ హీరో, అన్ని డిపార్ట్మెంట్లో నిలబడి వర్క్డ్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. కుదూస్ టు యూ అశ్విన్. ఈ మూవీ డెఫినెట్గా ఆయనకి కూడా హిట్ అవ్వాలి. అండ్ ఇంత రిచ్గా, బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా అండ్ ఆ ఇంటెన్సిటీ కనపడానికి ఆ టోన్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ మన డిఓపి గారు రాజశేఖర్ గారు ఈజ్ అ వెరీ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ డిఓపి. ఆయన సెట్లో మనకు అలా అనిపించట్లేదు, అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత బ్యూటిఫుల్గా నన్ను కూడా చూపించారు. అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. ఐ వాంట్ వర్క్ మోర్ ఫిల్మ్ విత్ యూ. అండ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్, ట్రైలర్లో లేదు బట్ సో మెనీ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఉన్నారు. ఎవ్రీబడి డిడ్ వెల్ అండ్ థ్యాంక్ యూ. మీ ఎఫర్ట్ అండ్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఈ మూవీకి చాలా ఇంపార్టెంట్. అండ్ మన ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ అగైన్, రఘు గారు.
సో మెనీ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి, బట్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. జస్ట్ ఎంజాయ్ ద ట్రైలర్ అండ్ వెయిట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందిత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. యా, ఇందాక చెవిలో పెట్టుకున్నారు కానీ ఇప్పుడు గుండె వైపుకి వెళుతూ ఉండింది కొంచెం కొంచెం నెమ్మదిగా. ఎవరికి ఇవ్వాలో తెలియక. ఓకే కాదు, ఇందాక నందిత అన్నారు దీని మీనింగ్ అర్థం కాలేదని. మీనింగ్ అర్థం కాలేదు కానీ రేపటి నుంచి మీన్స్ అర్థమవుతాయి మనకి. ఇంకా అశ్విన్ ఉన్నారు. సో ఎస్, మరి హిడింబ సినిమాతో మనందరినీ పలకరించడానికి మరొకసారి మన ముందుకు వస్తున్న అశ్విన్ బాబు గారికి ఇప్పుడు మైక్ ఇచ్చేద్దాం. కాదు, గ్యాప్ ఇచ్చారా వచ్చిందా? అశ్విన్ అంటే నేను అందుకే అక్కడ ఉండి మాట్లాడతారన్నాను, నన్ను మాట్లాడినాడు నాకు తెలుసు. సరే ఇట్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ వచ్చి సరే ట్రైలర్ నచ్చింది కదా. ఇదే స్క్రీన్కి నాకు తేజుకు ఒక పాత జ్ఞాపకం. ఒక 12 years బ్యాక్ గబ్బర్ సింగ్కి ఫ్యాన్ షోకి, అప్పటికి తేజు ఇంకా హీరో అవ్వలే, నేను హీరో అవ్వలేదు అనుకోండి. అక్కడ సెకండ్ రోలో థర్డ్ రోలో కూర్చొని సెకండ్ రోలో ఫ్యాన్ షోకి వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగులకి పిచ్చగా ఎంజాయ్ చేసాం. అది ఆ సినిమా, అది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్. అప్పుడు అది నాకు బాగా గుర్తు, ఫుల్ ఎంజాయ్ చేసాం. బట్ ఈ రోజున నా హిడింబా ట్రైలర్కి నా తేజు, నా డార్లింగ్, నా ఫ్రెండ్ వచ్చి ఇలా లాంచ్ చేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. నిజంగా వాడిని కలవటం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే తనకి యాక్సిడెంట్ అయింది, నేను రాలేకపోయాను రా, ఐఎమ్ సో సారీ. ఎవరే ఈ ఎమోషన్ కూడా చెప్పరేమిటి వీడు. అంటే సతీష్ అన్నకి చెప్పానప్పుడు రాలేకపోతున్నాను అన్న అని. బట్ థ్యాంక్ యూ సతీష్ అన్న, వాడి పక్క నుండి అక్కడి నుంచి విరూపాక్ష లాంటి సబ్జెక్ట్ పట్టుకొని 100 crores క్లబ్లోకి జాయిన్ అయ్యాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్. అండ్ విరూపాక్ష 100 crores వచ్చిన వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ నాకు వచ్చినంత హ్యాపీ ఫీల్ అవుతుంది నా సక్సెస్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అక్కడ కూర్చొని చూసాం. ఈ రోజున ఆయన పక్కన నటిస్తున్నాడు బ్రోలో. నాకైతే వాడి అంటే నేను సాయి తేజ్ అని అనాలి, సాయి తేజ్ గారు అని అనాలి, తప్పదు ఇప్పుడు. అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు మా వాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఊరుకోండి బాబు, అంటే ఫోన్లో వేరే ఉంటాయి అనుకోండి, బట్ వేరే వేరే భాషలు ఉంటాయి. మేమిద్దరం మాట్లాడుకుంటే అది వేరే కోడ్ వస్తుంది, మా బ్రో కోడ్ లాంగ్వేజ్ ఉంటుందిలేండి. ఇప్పటికీ ఆ వాట్సాప్ నోట్ ఉందిరా నా దగ్గర. బట్ పార్ట్స్ జోక్స్ పార్ట్ చాలా హ్యాపీగా ఉంది వాడు వచ్చిన ఇలా లాంచ్ చేయటం హిడింబాని. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ తేజు, లవ్ యూ. తర్వాత మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరున అందరికీ. అండ్ శ్రేయస్ మీడియా వాళ్ళు ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ మై పిఆర్ వంశీశేఖర్ అన్న వాళ్ళకి అండ్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వెల్ విషర్స్ అండ్ ధర్మబాబు ఫ్యాన్స్కి అందరికీ, మెగా ఫ్యాన్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు సినిమా, నాకు హిడింబా పాయింట్ చెప్పినప్పుడు ఎస్వికేసి ప్రొడ్యూసర్, మై ప్రొడ్యూసర్ గంగాపట్నం శ్రీధర్ గారికి ఈ పాయింట్ చెప్పంగానే నన్ను నమ్మి నా మీదే నమ్మకంతో పాపం ఆయన ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ పెట్టి నన్ను నమ్మి, కథను నమ్మి చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మళ్ళీ చేద్దాం మనం సినిమా. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయనకు ఒక బడ్జెట్ ఉంటుంది, అది క్రాస్ అవుతున్నా కూడా ఎప్పుడు కూడా నేను హీరో గారు ఏం చెప్తాదని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అదే మన స్క్రీన్ మీద కనపడుతుంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డైరెక్టర్, నిజంగానే ఎవ్రీ ఫ్రైడే ఆయనకి ఫోన్ చేయ అవసరం లేదు. మన ప్రసాద్ స్క్రీన్స్కి వెళ్తే ఐమాక్స్ దగ్గర కనబడతాడు మా వాడు. ప్రతి శుక్రవారం సినిమా చూడాల్సిందే. అంత ప్యాషన్ సినిమా అంటే, ఎంతో హార్డ్ వర్కర్. సినిమా తప్పితే ఇంకో టాపిక్ మాట్లాడు.
అలాంటి డైరెక్టర్ కన్నా నాకు ఫస్ట్ నుంచి ఒక ఫ్రెండ్షిప్ తనతో 2-3 కథలు చెప్పి ఈ పాయింట్ చెప్పగానే చాలా ఎగ్జైటింగ్ అనిపించేద్దాం అనుకున్నాం. ఈరోజు నా డార్లింగ్ ఇక్కడ వరకు తీసుకొచ్చాం ఆ కథని. ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ మనం చేద్దాం. నాకు గట్టిగా చెప్పాలంటే తను నాకు బ్రదర్ లైక్ అయిపోయాడు. ఓంకారానికి మాకు చాలా అలా కంటిన్యూ అయిపోయాము. ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తారు. చాలా బాగా వచ్చింది సినిమా. మీరు అందరూ రేపు పొద్దున్న సినిమాకి చూస్తారు. మీరు అందరూ డిసప్పాయింట్ అవ్వరని కోరుకుంటున్నాను. అండ్ ఆర్ట్ డైరెక్టర్ షర్మిల గారు అండ్ వికాస్ బడిసా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఆర్టిస్ట్ మై ఆర్టిస్ట్ లైక్ కో ఆర్టిస్ట్ నందిత శ్వేత ఇరగదీసింది సినిమాలో, చెప్పే పని లేదు. మీరు డైనమిక్ ఏదన్నారండి? డైనమిక్ హీరోయిన్ లేదు నిజమే, చాలా బాగా చేసింది అసలు. అంటే కొన్ని సీక్వెన్సెస్లో తనకి నేను చూశాను కదా, ఎక్స్ట్రాడినరీగా చేసింది. అండ్ రఘు కుంచే అన్న అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ డిఓపి ఇరగదీశారు రాజశేఖర్. ఎవరు ట్రైలర్కి ఎవరు చూపించినా ఎవరు డిఓపి అని అడిగారు నన్ను. ఇప్పుడు తేజు కూడా అడిగారు ఎవరు డిఓపి అని. నాకు అది అంటే దట్ సీమ్స్ సార్ మీ వర్క్ అది. మ్యూజిక్ నీ దాని గురించి కూడా అడిగాడు. డెఫినెట్గా నేను చెప్పాను, చాలా ఫస్ట్ సినిమా అయినా కూడా ఎరగదీశాడు డార్లింగ్ అని చెప్పాను. ఐఎమ్ ప్రౌడ్ టు అంటే మీ అందరితో కలిసి యాక్ట్ చేయడం, మీ టెక్నీషియన్స్ అందరితో కలిసి ఉండి ఇంతవరకు తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర గారు తీసుకున్నారు అనగానే ఒక చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది మా సినిమాకి. ఆయనకి నాకు ఒక చిన్న రిలేషన్. రాజుగారికి అయితే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అవగానే మొత్తం రైట్స్ ఆయన అప్పుడు ఎక్వైర్ చేసుకున్నారు. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే ఆయన సినిమా చూసి ట్రైలర్ చూసి ఆయన సినిమాని తీసుకొని ఆయన ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీద రిలీజ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓ పాజిటివ్ సైన్గా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనల్గా మళ్ళీ మై డార్లింగ్ తేజుకి థ్యాంక్ యూ సో మచ్ రా. ఐ ఆల్వేస్ ప్రే ఫర్ యూ. అంత మించి నేను చెప్పేదేం లేదు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్, మీ పేరులో ఉన్న విన్. సో మీరు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాతో విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అశ్విన్. సో ఈ ఒక్క పంచ్తో నాకు తెలిసి తేజు గారు అలా జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ తప్పట్లేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు అనమాట. సో బట్ ఆయన మాటలతో మీరు ఎమోషనల్ అయినా మీ మోషన్ పోస్టర్ మాత్రం అదిరిందండి కొంచెం. సో ఎస్, సాయి తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా వారందరికీ, ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా. సో ముందు సినిమా గురించి చెప్తా. సో విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. వచ్చేసిన ఆర్టిస్టులకి, రైటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా బాబు గారు అశ్విన్ బాబు, శ్వేతకి, ప్రొడ్యూసర్ గారికి, డిఓ గారికి అండ్ రఘు అన్నకి ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. సో విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసిన అందరికీ మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్ ఫీల్ వెరీ హార్ట్ వార్మింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే బాబు గారికి స్పెషల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన సినిమాకి నేను ట్రైలర్ లాంచ్ కోసం వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. నాకు అశ్విన్కు ఉన్న బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే క్రికెట్ గ్రౌండ్లో. సో లహరి రిసార్ట్స్లో నాకు బాగా సపోర్ట్ చేశాడు. సో ఇన్ దాట్ వే నా గేమ్ ఇంప్రూవ్ అయింది. సో అలాగే నాకు వచ్చిన ఛాన్స్ వచ్చారు నాకు ట్రైలర్ లాంచ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. అశ్విన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నువ్వు గారు అంటే నన్ను ఏదో అన్నట్టుందిరా, ప్లీజ్ ఇప్పుడు ఏమనుకో ప్లీజ్. అశ్విన్ గారే అన్నాను, గాడు కాదు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ద హోల్ టీమ్ అందరికీ, ఎస్పెషలీ మా అనిల్ గారికి
మా అన్నకి విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ దే సీ హ్యూజ్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుప్రీం హీరో. సో ఫీలింగ్ ఎమోషనల్. ఆ ఫ్లేవర్ ఎవరికి అట? ఎవరా ఇప్పుడు అమ్మాయిలకి ఇస్తుంటే అందరు బ్రో అని పిలుస్తున్నారు. సో అందుకని నా చెవులో పెట్టుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హిడింబా టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ట్రైలర్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఎస్, వెయిటింగ్ ఫర్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఇంత మంచి ఎనర్జీని ఇక్కడ పంచినందుకు. యా నో